శాఖ విద్యాశాఖ ఆయన రెండు భుజాల మీద వేసుకుని తీసుకెళ్తా ఉన్నారు. ఇందులో ఏమైనా మార్పులు మీరు గమనించారు? గతంతో పోలిస్తే ఈ రెండు శాఖలు ఏమన్నా అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉన్నాయంటారు? ఇప్పుడు నారా లోకేష్ గారు అయితే గతంలో ఆయన పప్పు ఏం చేయలేడు అనేవాడు. ఇప్పుడు పప్పుడికి అట్టు అయ్యిందండి. వాళ్ళకి మేకై తగులుకున్నాడు ఇప్పుడు నారా లోకేష్ గారు. అందుకని వాళ్ళకి చాలా బాధగా ఉంది. అంటే ఈయన ఇంతలా డెవలప్ చేయలేడు, ఈయన ఇంతలా ఉండడు అనేసి చాలా ప్రగల్భాలు పలకడం జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు అయితేనేవ్వండి, వాళ్ళ నాన్నగారి నాలెడ్జ్ అయితేనేవ్వండి, అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ రంగంలో పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అవనివ్వండి, స్కూల్ డ్రెస్లు అవనివ్వండి, అన్నీ కూడా ఒక నార్మల్గా ప్రైవేటు స్కూల్తో సమానంగా కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్ నడపడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అంటే ఒక లక్షలతో కూడుకున్న వ్యవహారం అండి. అది ఒక నార్మల్గా చదివి ఒక రైతు చదివించుకోవాలంటే చాలా కష్టం అండి అది. కానీ అలాంటి విద్యను కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో అందించడం జరుగుతుందండి మనకి నారా లోకేష్ గారు హయాం వచ్చిన తర్వాత.